మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే కాస్ట్ అకౌంటింగ్ లెసన్లో ఇవన్నీ టాపిక్స్ అండి. మన ఫిఫ్త్ సెమిస్టర్కి వచ్చే లెసన్స్ ఏంటంటే ఈ ఫస్ట్ బెస్ట్ టైప్ పరిచయం, సెకండ్ వన్ మెటీరియల్స్, థర్డ్ శ్రమ, ఫోర్త్ వన్ వాలెట్స్ అండ్ జాబ్ కాస్టింగ్ అండ్ ప్రాసెస్ కాస్టింగ్ అండ్ లాస్ట్ వన్ ఒప్పంద కాస్టింగ్ నుంచి మనం ఈ డిస్కస్ చేసుకుంటాం ఫిఫ్త్ సెమిస్టర్. ఓకేనా? అయితే కాస్ట్ అకౌంటింగ్ అని చెప్పేసరికి కాస్ట్ అంటే ఏంటంటే కాస్ట్ అని చెప్పేసరికి తెలుగు ఏమంటారంటే అది వ్యయం అంటారు. వ్యయం అంటే ఒక వస్తువు మొత్తం తయారయ్యి మన దగ్గరికి వచ్చేసరికి దానికి ఎంతైతే ఖర్చు పెడుతున్నామో దాన్ని వ్యయం అంటాం. అయితే ఇది ఏ విధంగా ఉంటుందో వ్యయం చెప్పుకుంటే చిన్న ఎగ్జాంపుల్ తీసుకొచ్చండి. సపోజ్ షుగర్ ఉంది, అంటే పంచదార ఉంది. పంచదార లేకపోతే సిమెంట్ బస్తాలు, సిమెంట్ తయారీ ఉంది కదా, అవన్నీ కూడా కాస్ట్ అకౌంటింగ్ మీద మాట్లాడుకుంటున్నాం. అయితే చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకోవచ్చు. సిమెంట్ బ్యాగ్ అనుకోవచ్చు. సిమెంట్ బ్యాగ్ డైరెక్ట్ గా సిమెంట్ రావాలంటే ఒక సిమెంట్ 50 kgs బ్యాగ్ ఉంటుంది కదా, బ్యాగ్ మనం బయటకు వచ్చేస్తుందా? రాదు కదా. మన దానికి ఏంటి కావాలంటే ఫస్ట్ బ్యాగ్ తయారవ్వాలంటే ఏంటి కావాలి? దానికి రా మెటీరియల్ కావాలా? ముడి పదార్థం. అంటే సిమెంట్ మెటీరియల్ ఏంటంటే కలుపుతారు, కొన్ని లిక్విడ్స్ అని కొన్ని పౌడర్స్ అని కలుపుతారా, దాన్ని ఏంటంటారు అంటే మెటీరియల్స్ అంటారు. అంటే రా మెటీరియల్, ముడి పదార్థము. ఓకేనా? అయితే సాల్ట్ రాస్తున్నానండి రా మెటీరియల్. అయితే రా మెటీరియల్ ఉంది మన దగ్గర. రా మెటీరియల్ మనం తయారవుతుంది. ఎవరు కావాలి మనకి? పనిచేసే వ్యక్తులు కావాలి. అంటే ఎవరు కాదు? శ్రమ అండి, లేబర్ కావాలి కదా మనం చేయడానికి. ఓకే. అయితే ఈ రెండింటితో పాటు మనకి ఏంటవుతుంది? ఇంకా ఖర్చులు అవుతాయండి. అది కాకుండా ఏవైనా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, లేకపోతే కనిపించే ఖర్చులు అవ్వచ్చు, కనిపించే ఖర్చులు కూడా అవ్వచ్చండి. ఓకేనా? అయితే కనిపించే ఖర్చులు అనేసరికి ప్రత్యక్ష ఖర్చులు అంటామండి. అంటే విశ్వపరిచయం మాట్లాడుకుంటున్నాం. విశ్వపరిచయంలో ఈ 3 టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఎక్స్పెన్సెస్, అవి కాకుండా ఎక్స్పెన్సెస్ ఖర్చులు ఉంటాయి. అయితే డి అంటే డైరెక్ట్, అంటే ఐడి అంటే ఇండైరెక్ట్. అంటే ప్రత్యక్ష మెటీరియల్ ఏదైనా ఉండొచ్చు, పరోక్ష మెటీరియల్స్ కూడా ఏదైనా ఉండొచ్చు. అవి ఏంటి ఎగ్జాంపుల్ కూడా మాట్లాడుకోవచ్చు అండి. అలాగే ల్యాబర్ లో కూడా మనకి డైరెక్ట్ ల్యాబర్ ఉంటుందండి, అంటే డైరెక్ట్ గా కనిపిస్తారు ల్యాబర్. ఇండైరెక్ట్ ల్యాబర్ కూడా ఉంటుందండి, ఐడి అంటే ఇండైరెక్ట్ ల్యాబర్. అలాగే ఖర్చులు కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అంటే ప్రత్యక్ష ఖర్చులు అవుతుంటే, పరోక్ష ఖర్చులు అవుతుంటాయి. సపోజ్ ఇక్కడ మన శ్రమ గురించి ఒక దీని గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ మన సిమెంట్ ఎక్కడ తయారవుతుంది? ఒక కంపెనీలో ఫ్యాక్టరీ అనేది పోర్టల్ అనేది తయారవుతుంది. అయితే అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ ల్యాబ్ వచ్చేసరికి, అంటే ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు వచ్చేసరికి డైరెక్ట్ ల్యాబ్లోకి వస్తే ఇవంతా కూడా సూపర్వైజ్ చేస్తారా? ఆ ల్యాబ్ ఎలా చేస్తుంది, లేకపోతే మెయింటెనెన్స్ ఎలా చేస్తుందని చూసారా? వాటికి సంబంధించిన ఖర్చులు ఇండైరెక్ట్ ఖర్చు, ఎక్స్పెన్సెస్ అంటారు. అంటే పరోక్ష ఖర్చులు అంటారు. ఓకేనా? అయితే ఈ ఇండైరెక్ట్ ఉంది కదా, అంటే పరోక్ష మెటీరియల్, పరోక్ష ఖర్చు, ఈ మూడింటిని కలిపి ఓవర్ హెడ్స్ అంటారండి. అంటే ఇదండి, అంటే నేను నేర్చుకున్న 4th లెసన్. దీంట్లో ఈ 3 వస్తే ఆ 3 ఎలా వస్తాయంటే ఫస్ట్ మాట్లాడే మెటీరియల్స్, అండ్ సెకండ్ మాట్లాడే ల్యాబ్, డైరెక్ట్ ల్యాబ్, ఓన్లీ డైరెక్ట్. అండ్ ఖర్చు గురించి మాట్లాడేసరికి ఓవర్హెడ్స్. అయితే మూడింటిలో సంబంధించిన ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అంటే పరోక్ష ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే ఓవర్హెడ్స్ అంటాం. ఓవర్హెడ్స్ అంటే పరోక్ష ఖర్చులు అని అంటామండి. ఓకే. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ ఒక టేబుల్ ఉంది. టేబుల్ కావాల్సిన మనకి ఏంటి? గుడ్ కావాలి కదా, కలప కావాలి కదా. కలప అని చెప్పేసరికి అది కనిపిస్తుందండి. కలప కనిపిస్తుందా? కనిపిస్తుంది కదా. అది ఈ టేబుల్ కి టేబుల్ కావాలంటే కలప కావాలి. అది ప్రత్యక్ష మెటీరియల్ అండి. అయితే దీనికి మధ్యలోనే యాడ్ చేస్తారు చూసారు, ఫెవికల్ అని, లేకపోతే మేక్ కొట్టి పెడతారా? అవి మనకు కనిపిస్తుందా? కానీ అది కూడా మన మెటీరియల్ కదండి, అది కదా. అయితే ఈ కర్రగా పెట్టిన ఖర్చు ప్రత్యక్ష మెటీరియల్ వేస్తే అది సంబంధించి లోన్ ఇంక్లూడింగ్ ఉంటుంది చూసారా, ఫెవికల్ అని, అలాంటి ఎక్స్పెన్సెస్ అన్ని కూడా ఇండైరెక్ట్ మెటీరియల్ అంటాం.
మాట్లాడుకోవచ్చు. తయారు చేసినప్పుడు ఇచ్చే ఖర్చు ఏదైతే ఉందో, ల్యాబ్ ఏదైతే ఉందో అది ప్రత్యక్ష శ్రమ అయితే ఇది ఎలా తయారు చేస్తున్నాడు, ఏ డిపార్ట్మెంట్ ఎలా చేస్తున్నాడు, బి డిపార్ట్మెంట్ ఎలా చేస్తున్నాడు, సి డిపార్ట్మెంట్ ఎలా చేస్తున్నాడు అని చూస్తుంటారు కదా. దానికి పెట్టే ఖర్చు ఎక్కడ వస్తుందంటే ఇక్కడ ఇండైరెక్ట్ లెవెల్లోకి వస్తుంది. అంటే సూపర్వైజింగ్ అండి. మీ బ్రాండ్ ఎక్స్ ఉంది, ఇక్కడ బ్రాండ్ ఎక్స్ లో ల్యాబ్ అంతా పనిచేస్తారు. ఈ ల్యాబ్ అంతా చూసుకోవడానికి మళ్ళీ ఒక 100 మందికి ఒక 5 గంటలు ఉంటారా, 5కి వేరే ఖర్చు ఉంటుంది కదా, ఆ శ్రమ ఇక్కడ వస్తుంది. ఓకేనా? ఇంకా ప్రత్యక్ష వచ్చిన పరోక్ష వచ్చి కూడా ఇవి కనిపిస్తాయి, ఇవి కనిపించవు. ఎక్స్పెన్సెస్ ఇది. ఓకేనా? ఓవర్హెడ్స్ అని చెప్పేసరికి పరోక్ష వ్యయం గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఇదంతా దేని గురించి మాట్లాడుతున్నాం అంటే కాస్ట్ గురించి కదా మాట్లాడుతున్నాం, వ్యయం గురించి కదా మాట్లాడుతున్నాం. అంటే ఒక ప్రోడక్ట్ తయారవ్వాలంటే మెటీరియల్, ల్యాబ్, ఎక్స్పెన్సెస్ అవుతాయి. ఆ ఎక్స్పెన్సెస్ అన్ని కలిపి మనకి ఏంటి వస్తుంది, ఆ సిమెంట్ ప్యాక్ మాట్లాడుతున్నాం, గుడ్స్ గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా? అంటే ఏదో ఒక వస్తువుకి మొత్తం ఖర్చు ఎంత అయిందని చెప్పి కదా మనకు వస్తుంది అంతా ఇవన్నీ చేస్తాయి. అలాగే ఇక్కడ ఎగ్జాంపుల్ రాస్తున్నానండి. సపోజ్ మెటీరియల్స్ కాస్ట్ వచ్చి ఏమంటే మెటీరియల్ రాస్తున్నాను ఇక్కడ. మెటీరియల్ కాస్ట్ వచ్చి 1000 రూపాయలు అయింది. ఓకేనా? లేబర్ వచ్చి 300 అయ్యిందండి. ఎక్స్పెన్సెస్ వచ్చి 200 అయ్యింది. మొత్తం ఎంత అయిందండి? ఓవర్హెడ్స్ వచ్చి 500 అయ్యింది. మొత్తం ఎంత అయింది? ఇక్కడ 2000 అయ్యింది. ఇక్కడ 2000 రూపీస్ ఖర్చు పెడితే మనకి 2000 రూపాయలు ఖర్చు పెడితే మనకు అక్కడి నుంచి వచ్చిన యూనిట్స్ అంటే 2000 రూపాయలు ఖర్చు పెడితే మనకు వచ్చిన యూనిట్స్ ఏంటంటే 2000 రూపీస్ ఖర్చు పెడితే మనం 2000 రూపీస్ ఖర్చు పెడితే మనకి ఎన్ని యూనిట్స్ వచ్చాయండి? అంటే ఒక యూనిట్ వాల్యూ మనకు వచ్చేంత వరకు పడిందంటే చూడండి ఒకసారి 2000 రూపాయలు బై నంబర్ ఆఫ్ యూనిట్స్ అండి. అంటే ఎంత పడుతుంది అంటే 2000 రూపాయలు ఖర్చు పెడితే నాకు బయటకు వచ్చే వస్తువులు ఏంటండి 10 యూనిట్లు. అంటే ఒక్కొక్క వస్తువుకి ఎంత అయింది? 200 రూపాయలు. ఓకేనా? దీన్ని కాస్ట్ అంటారండి. ఏంటంటారు? వ్యయం అంటారండి. అయితే ఇది బాగానే ఉంది. ఇప్పుడు మన ప్రాఫిట్ కూడా రావాలి కదా మనకి. మనం అమ్మింది ఎప్పుడు కూడా 20% ప్రాఫిట్ చేస్తాం అనుకోండి. 20% ప్రాఫిట్ చేస్తున్నాం అంటే 2000 రూపాయలు వ్యయం అయింది కదా, అంతే కదండి. కాస్ట్ ఎంత ఉంది? 2000 అయింది. ప్రాఫిట్ ఎవరైనా లాభం కదా చేస్తారు. సో ప్రాఫిట్ 20% మనం ఇప్పుడు చేసే 20% అనుకుంటే దేని చేయొచ్చు? వేరే చేయొచ్చు కదండి. అంటే 2000 రూపాయలు ఖర్చు అయితే దాన్ని దాకా 20% లాభం కావాలంటే ఎంత వస్తుంది? ఎంత వస్తుందండి? 2000 into 20/100. ఏంటిది? 400. 2400. దీన్ని ఏంటంటారంటే సేల్స్, అమ్మకాలు. మీకు సింపుల్ లాజిక్ అండి. ఇప్పుడు ఇదంతా చేసాం కదా, ఇది కాస్ట్ పైన సపరేట్ చేస్తాం. కాస్ట్ అంటే వెయ్యి 2000 రూపాయలు. అంటే ఒక్కొక్క మొత్తం 2000 రూపాయలకి 10 యూనిట్స్ వస్తే 10 యూనిట్స్కి నాకు వచ్చిన లాభం ఎంత? 20%. అంటే 400 వచ్చిన లాభం. అయితే నేను అమ్మిన వాల్యూ ఎంతండి? 400. అంటే ఒక్కొక్క వస్తువుకి సింపుల్ లాజిక్ అండి ఇది కూడా. 2000/10 ఒక యూనిట్కి ఎంత అనేది ఇక్కడ చెప్పేస్తుందండి. 200 రూపాయలు వచ్చింది. 400/10 అంటే ఎంత వస్తుంది? 40 రూపాయలు వస్తుందండి. అంటే ఒక యూనిట్కి లాభం ఎంత వచ్చినప్పుడు 40 రూపాయలు వచ్చింది. 2400/10 అంటే 2400/10 అంటే ఎంత వస్తుంది? 240 రూపాయలు. అంటే 200 + 40 ఉందా? అంటే దాని అర్థం ఏంటి? అమ్మకాలు. అంటే ఒక వస్తువు అమ్మింది ఎంత? 240 రూపాయలు. ఓకేనా? ఇదంతా కూడా విషయపరచడం 10 మార్క్స్ ప్రాబ్లం అండి. ఇంతే 10 మార్క్స్ ప్రాబ్లం. దేని గురించి ఇదంతా చూసుకోవచ్చు. ఇది 240 రూపాయలు. మీకు అర్థమైందా? ఈ మూడు, ఇది 3 రూల్స్ విషయపరిచింది. ఇది ఫస్ట్ అండి. అండ్ మెటీరియల్స్ చూడండి ఒకసారి. జస్ట్ ఒకసారి క్లియర్ చేస్తానండి ఇది. చూడండి మెటీరియల్స్ అనేది ఫస్ట్ ఉంది కదా.
మీకు దాంట్లో కూడా చిన్న లాజిక్ ఉంటుంది. మెటీరియల్స్ అంటే మనం ఏంటి ఎగ్జామ్ చెప్పుకున్నాం కదా, సిమెంట్ బ్యాగ్ చెప్పుకున్నాం అండి, ఇంకోటి ఏం చెప్పుకున్నాం, టేబుల్ చెప్పుకున్నాం, ఇంకా ఇంకేంటి చెప్పుకున్నాం. ఓకే, ఇదంతా బాగానే ఉంటుంది. మెటీరియల్స్ కానీ మీకు ఎగ్జామ్లోని 4 మెథడ్స్ నేర్చుకుంటామండి. ఫస్ట్ మెథడ్ వచ్చి ఫిఫో అంటామండి. నెక్స్ట్ మెథడ్ వచ్చి ఫిఫో అంటాం. నెక్స్ట్ మెథడ్ డబ్ల్యూకేసీ అండి, వెయిట్ యావరేజ్ కాస్ట్ మెథడ్ అండి, అంటే భారిత సగటు పద్ధతి అంటాం. నెక్స్ట్ సింపుల్ యావరేజ్ మెథడ్, సాధారణ సగటు పద్ధతి అంటాం. ఓకేనా, పైకి చూడతాం. మీకు చూడండి, ఫిఫో అంటే ఏంటంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అండి. అంటే మొదటగా ఏ సరుకు వచ్చిందో ఆ సరుకుని మొదటగా పంపించేస్తాం. ఓకేనా, అది ఎందుకు పంపిస్తాం అనేది తర్వాత మాట్లాడొచ్చింది. ఇప్పుడు ఇక్కడ సపోజ్ మన గోడౌన్ ఉందండి, ఏంటంటే గోడౌన్ ఉంది. నేను అక్కడ మెటీరియల్స్కి సంబంధించి మెటీరియల్స్ చూసుకుంటున్నాను, నాకు రెస్పాన్సిబిలిటీ నాకు ఆఫీస్లో ఉంది. అయితే నాకు ఒక ఇది ఉంది, చిన్న గోడౌన్ ఉంది కదా సార్, అడ్జస్ట్ చేయండి. ఫస్ట్ డే జాన్ ఫస్ట్ని నేను ఎన్నుకున్నానంటే 100 యూనిట్స్ కొన్నాను. ఎన్నుకున్నాను రూపీస్ గురించి మాట్లాడలేదు నేను, రూపీస్ తర్వాత డిస్కస్ చేద్దాం. ఎన్ని యూనిట్స్ కొన్నానండి? 100 యూనిట్స్ కొన్నాను. 100 యూనిట్స్. సెకండ్ డే కూడా నేను 200 యూనిట్స్ కొన్నానండి. 200. టోటల్ ఏం చేశానంటే 50 యూనిట్స్ అమ్మేస్తున్నానండి. ఎన్ని? 50. ఒకసారి చూడండి, ఇవి కొనుగోలు అండి, అంతే కదా, కొన్నది కదా. నెక్స్ట్ నేను టోటల్ ఎంత అమ్ముతున్నానండి? 50 యూనిట్స్ అమ్ముతున్నాను. 4th డే వచ్చి మళ్ళా ఇంకో 150 యూనిట్స్ కొన్నానండి. 5th డే 5th రోజు వచ్చి 200 యూనిట్స్ అమ్ముతున్నాను. ఇప్పుడు నా దగ్గర ఎన్ని యూనిట్స్ ఉంటాయి అనేది క్వశ్చన్ మార్క్. అయితే ఈ ప్రాసెస్లోనే ఇప్పుడు అమ్మకాలు కొనుగోలు ఉండి తర్వాత మన దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉంది అనేది కదా క్వశ్చన్ మార్క్ అనుకున్నాం. ఆ బ్యాలెన్స్ ఎంత అనేది ఈ 4 మెథడ్స్ లో క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను. యాక్చువల్గా మనకు 10 మెథడ్స్ ఉన్నాయి, 10 to 11 మెథడ్స్ ఉన్నాయి, కానీ ఈ ఎగ్జామ్లో ఈ 4 మెథడ్ గురించి డిస్కస్ చేస్తారు సమ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఫస్ట్ టైం ఫస్ట్ అవుట్ అంటే మొదటగా వచ్చిన సరుకుని మొదటగా పంపించాడు. సో నేను ఫస్ట్ డే నా కాడికి ఎన్ని యూనిట్స్ వచ్చాయండి? 100 యూనిట్స్. అంటే మన దగ్గర 100 యూనిట్స్ ఉన్నాయి. సెకండ్ డే నేను సెకండ్ డే కొన్నాను అమ్మానా? అంటే 100 + 200 గొడవలో ఉన్నాయి. అంటే 100 ఇక్కడ 200 ఇక్కడ పెట్టి ఉంచారు. అప్పుడు నా దగ్గర ఎన్ని ఉన్నాయంటే 300 యూనిట్స్ ఉన్నాయి. నేను 3 రోజులు ఏం చేస్తున్నాను? 50 యూనిట్స్ అమ్ముతున్నాను. అయితే 50 యూనిట్స్ నేను దీని నుంచి తెయ్యాలా అంటే ఇక్కడ ఈ పార్ట్ లో 100 ఉన్నాయి, ఈ పార్ట్ లో 200 ఉన్నాయి. అంటే ఈ వస్తువు నుంచి 50 యూనిట్స్ పంపించాలి, ఈ వస్తువు నుంచి పంపించాలా? మొదటి నుంచి పంపించాలి. అంటే ఈ యూనిట్ ఎంత అయితే కొన్నాము, ఇది 5 రూపాయలు చెప్పి కొన్నాం, ఇది 6 రూపాయలు చెప్పి కొన్నాం అనుకోండి ఒక్కొక్కటి. అంటే 100 × 5 5,000 రూపాయలు, 200 × 6 12,000 వస్తుంది కదా. ఏది ఉందో చూస్తామండి. 100 × 5 ఇది 200 × 6. అయితే ఫస్ట్ ఇది కొన్నాం కాబట్టి ఈ అమ్మిన వాల్యూ ఏదైతే ఉందో ఈ యూనిట్స్ నుంచి తీసుకుంటామండి. ఓకేనా? అయితే నా దగ్గర థర్డ్ డేకి 300 యూనిట్స్ ఉంటాయి. 300 యూనిట్స్ నేను అమ్మేసిన 50 యూనిట్స్ అయితే నా దగ్గర ఇంకా ఎన్ని యూనిట్స్ ఉంటాయండి? 250. అయితే ఆ 250 ఎలాగా? మొదటి దాంట్లో 50 అమ్మేస్తాను, ఇంకో 50 దాంట్లో ఉన్నాయి. సెకండ్ రోజుకి సంబంధించి 200 అలాగే ఉన్నాయి. అది ఫిఫోర్. అయితే ఇంకోటి ఏంటంటే మీరు ఫస్ట్ ఇక్కడ కొన్నాం ఏంటంటే 150. ఇలా చేసినప్పుడు 150 ఎడ్యుకేషన్ వచ్చాక డ్రాప్ లేదు 150. అంటే ఇక్కడ బ్యాలెన్స్ ఎంత ఉందంటే 250 యూనిట్స్ ఉంది కదా. డైరెక్ట్ చూద్దాం. 50 + 250 ఉంది. ఇక్కడ 150 ఉంది కదా. 150 కొన్నిసార్లు నాకు ఇంకో 150 యాడ్ అవుతుంది కదా. ఫోర్త్ డే యాడ్ అవుతుంది కదా. 50 యూనిట్స్ ఫస్ట్ డే, సెకండ్ డేట్ని 200, థర్డ్ డేకి సంబంధించి 150 అండి.
ఇది థర్డ్ టేక్. అంటే మనకు మొత్తం ఇక్కడ ఎంత ఉంది థర్డ్ టేక్ 400 యూనిట్స్ ఉన్నాయి. 400 యూనిట్స్ ఉన్నాయి అంతేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది మాత్రం మనం 50 యూనిట్గా చేస్తాం. ఈ 400 యూనిట్స్ ఎలా ఉన్నాయి మన దగ్గర? 50 ఒకటి ఉంది, 200 ఒకటి ఉంది, 150 మొదటగా వచ్చిన సరుకుని మొదటగా పంపించినాను కదా. సో మొదటగా వచ్చిన సరుకు అంటే ఇక్కడ 50 యూనిట్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ 50 యూనిట్స్ అమ్మేస్తామండి. ఇంకా మనం ఇంకేం అమ్మాలి అక్కడ? ఇంకో 150 అమ్మాలి. 200 యూనిట్స్ అమ్మాలి. 200 యూనిట్స్ మొదటికి వచ్చిన వాళ్ళు చాలా పంపించేస్తాను. పక్కన తీసుకురాని చెప్తారు. మిగతా నేను పంపించేస్తాను 150 ఉంటే ఆ 150 దీంట్లో తీస్తానండి. ఓకేనా? 150 దీంట్లో తీసేస్తే ఇక్కడ ఇంకా 50 యూనిట్స్ ఉంటాయా? ఈ 50 యూనిట్స్ ఈ 150 ఇంకా 200 యూనిట్స్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇప్పటికి లాస్ట్ వచ్చి ఇది FIFO మెథడ్. అంటే మొదటగా వచ్చింది ఏదైతే ఉందో మొదటగా పంపిస్తే దానికి FIFO మెథడ్ అని అంటారండి. ఓకేనా? అండ్ సింపుల్ మనం రెండు మెథడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే LIFO కూడా సేమ్ ఉంటుంది, ఏమి మారదు. క్వశ్చన్స్ మాత్రం ఒకేలాగా ఉంటుంది, మెథడాలజీ మారుతుంది. LIFO అంటే ఇందాకేంటి మొదటగా వచ్చిన సరుకుని మొదటగా పంపిస్తాం. ఇప్పుడు ఏంటంటే చివరిగా వచ్చిన సరుకుని మొదటగా పంపిస్తామండి. అంటే లాస్ట్ లో నేను ఏదైతే సరుకు ఉన్నానో అక్కడి నుంచి మొదటగా పంపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇందాక క్లియర్ చేయండి. ఫస్ట్ డే 100, సెకండ్ డే 200. అంటే నాకు థర్డ్ డేకి వచ్చేసరికి బ్యాలెన్స్ యూనిట్స్ అన్ని 300 యూనిట్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. అంటే నేను థర్డ్ డే ఏం చేస్తున్నాను? కొంటలే, ఏం చేస్తున్నానంటే అమ్ముతున్నాను. అయితే ఇంత FIFO మెథడ్ అయితే ఇక్కడి నుంచి తీసుకున్నాను కదా 100 యూనిట్స్ నేను ఫస్ట్ పంపించాను. ఈ LIFO మెథడ్ అంటే లాస్ట్ ఫస్ట్ చివరికి వచ్చి చివరిగా పంపిస్తాం. అంటే ఇక్కడి నుంచి తీసుకుంటాం. బ్యాలెన్స్ మాత్రం ఒకేలాగా ఉంటుందండి, కానీ తీసుకునేటప్పుడు ఇక్కడి నుంచి తీసుకుంటాం. అంటే ఇందాక చూసేసరికి 50 + 150 అలా 50 + 200 ఉంది. ఇక్కడ అలా ఉండదు. ఈ ఫస్ట్ మాత్రం మన దగ్గర అలాగే ఉంచేస్తాం. అది ఏ ముట్టుకోమని అది 100 ఉంచేసి ఈ 50 ఇక్కడి నుంచి తీసుకుంటాం సెకండ్ డే. అంటే ఇక్కడ ఏంటంటే 150. ఇది LIFO అండి. ఇందాక ఎలా ఉంది? ఇది 50, ఇది 200 ఉంది, 250. ఇప్పుడు కూడా 100, 150, 250 ఉంది కదా. బ్యాలెన్స్ ఏమి మారదు, కానీ మెథడాలజీ మారుతుంది అండి. 250 ఇది సరిపోయింది. మళ్ళీ ఇక్కడ కొన్నాం ఎన్నో రోజు? 4వ రోజు. 1 2 3 4 4వ రోజు కొన్నాం. అంటే ఇక్కడ 250 ఉంది ఇక్కడ థర్డ్ డే. అయితే ఇక్కడ ఫోర్త్ డే ఎలా ఉంది? 100, 150 అండ్ ఇంకో 150 కొన్నాం. ఇక్కడ ఎంత ఉందండి? 400 యూనిట్స్ ఉన్నాయి ఫోర్త్ డేకి. అంతేనా? ఈ 400 యూనిట్స్ మనం ఈ విధంగా కదా ఉంది. ఫస్ట్ రోజుది, సెకండ్ రోజు మనకు బ్యాలెన్స్ ఉన్నది, అండ్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ సంబంధించి 150 అనేది. అయితే ఈ 150 ఇప్పుడు మనం ఫోర్త్ డే వేసిన ఫోర్త్ 1 2 3 5 ఫిఫ్త్ డే నేను మనం ఎంత అమ్ముతున్నాం అంటే 200. ఈ 200 ఎలా తెస్తాం? ఈ 150 చూసారా? ఈ 150 ఎంత కొన్నామో అవి ముందు అమ్మేస్తాం. అండ్ దీంట్లో నుంచి 50 యూనిట్స్ తీసేస్తాం. ఇది మాత్రం అలాగే దిగిపోతుంది. ఇది 100 ఉండిపోద్ది, ఇది ఇంకా 100 ఉంటుంది. ఎందుకంటే కూడా 200 వచ్చింది మనకు లాస్ట్ బ్యాలెన్స్. 100 + 100 200. అంటే ఫస్ట్ దానికి సంబంధించిన 100 అండ్ సెకండ్ దానికి సంబంధించిన దాంట్లో 200 బ్యాలెన్స్ ఉంటుంది. ఇదే మెథడ్ అంటే LIFO మెథడ్. ఇప్పుడు నేను చెక్ డిస్కస్ చేస్తాను పైన ఉంటుంది కదా. ఈ రెండు తర్వాత డిస్కస్ చేద్దాం. ఇది కూడా ఈ రెండు కూడాను ఇంకో మెథడ్స్ ఏంటంటే దీంట్లో మెథడ్స్ క్యాలిక్యులేషన్ చేసిన. అండ్ శ్రమ ఉంది. శ్రమ అంటే ఏంటి? ఒక ల్యాబ్లో మన దగ్గర పనిచేస్తే వాటికి ఎక్స్పెక్టేషన్ మనకు వచ్చి ఉంటుంది. అంటే మన వేతనం అనేది ఇవ్వాల్సి ఉంటుంది కదా. అయితే అది ఏ విధంగా ఇవ్వాలి అనే దాని గురించి శ్రమలో డిస్కస్ చేస్తామండి. సపోజ్ అందరూ ఒకేలా పనిచేస్తారా? సపోజ్ ఇక్కడ A B C ఉన్నాడు. ఓకేనా? అయితే ఏ బాగా స్కిల్డ్ ఎంప్లాయ్ అండి. అంటే ఏంటి? బాగా నైపుణ్యం ఉంది. అది ఇవ్వడమే తర్వాత ఫాస్ట్గా చేసేస్తాడు. ఇంకా స్కిల్డ్ ఎంప్లాయ్ అంటే నైపుణ్యం ఉన్నవాళ్ళు అనుకున్నాం. B ఏంటంటే సెమీ స్కిల్డ్ అనుకున్నాం. అంటే నైపుణ్యత స్థాయి తక్కువగా ఉన్నవాళ్ళు, అంటే పాక్షికంగా. ఓకేనా? B. C నైపుణ్యం లేనివారు అని చెప్పి మాట్లాడుకోవచ్చు. C అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అయితే ఈ ముగ్గురికి కూడా నెలకి మేము 10,000 ఇవ్వాలని అనుకుంటున్నాను. ముగ్గురికి 10,000 ఇస్తే ఒప్పుకుంటారా వాళ్ళు? ఎందుకు ఒప్పుకోరు?
ఏ స్కిల్ ఎంప్లాయీ కాబట్టి బి అన్స్కిల్డ్ కాబట్టి సి నైపుణ్యం వారికి వీరికి కంపేర్ చేస్తే వీడికంటే వీడు బాగా ఎక్కువ పనిచేస్తారు, వీడికంటే వీడు బాగా పనిచేస్తారు. అంటే శాలరీస్ కూడా ఏ విధంగా ఉండాలి, వీడికి ఎక్కువ వీడికి తక్కువ ఉండాలి, వీడికంటే బెటర్ వీడికి ఉండాలి, వీడికంటే బెటర్ ఏకి ఉండాలి. అంటే సి కంటే బికి ఎక్కువ ఉండాలి, బి కంటే ఏకి ఎక్కువ ఉండాలి, అంతే కదండి. అయితే ఇది ఏ విధంగా ఇస్తాం శాలరీస్ అని మొత్తం ఎంప్లాయీ ఎంత తీసుకుంటాడు అనేది ల్యాబ్లో డిస్కస్ చేసుకుంటామండి, ఓకేనా. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఏబి ఉన్నాడండి, సి గురించి మాట్లాడలేదు, ఏబి ఉన్నాడు. ఏబిలోని ఏ 10 గంటలు పనిచేస్తున్నాడండి. మనం 100 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయమన్నాం, 100 యూనిట్స్ని ఉత్పత్తి చేయాలని చెప్పాం. ఇవి ఎన్ని యూనిట్స్లో పనిచేస్తే నాకు సంబంధం లేదు, 100 యూనిట్స్ని నాకు తీసుకొచ్చి ఇచ్చారని చెప్పాను. 100 యూనిట్స్కి నేను 1000 రూపాయలు ఇస్తానని చెప్పానండి. అయితే 100 యూనిట్స్ రప్పించడానికి నేను 10 అవర్స్ కష్టపడ్డాడు, నేను 20 అవర్స్ కష్టపడ్డాడు. ఎవరు? బి. ఎవరికి ఎక్కువ వచ్చిందండి ఇక్కడ? ఏకి ఎక్కువ వచ్చింది. చూడండి, వాడు సపోజ్ కొన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయమంటే వీడు 10 గంటల్లో పనిచేస్తాడండి. అది 10 గంటలు పనిచేస్తే ఇంకో 10 గంటలు పనిచేస్తే ఇంకొంత అమౌంట్ వస్తుంది. వీడు ఏం చేశాడు? అదే వర్క్ని 20 గంటలు పనిచేస్తాడు, అంటే డిలే చేశాడు. అంటే ఇది రెండింటిలో వస్తే ఒక టైం 1 టైం వస్తుంది శాలరీ కూడా, అయిపోయింది శాలరీ కూడా వచ్చే వేతనం అది, ఓకేనా. అంటే ఈ క్యాల్కులేషన్స్ అన్ని కూడా ల్యాబ్లో మాట్లాడుకున్నాం. ఇవి కాకుండా మీకు డిస్కస్ ఉంటుంది ఏంటంటే బోనస్ అయ్యి ఉంటాయా, ల్యాబ్కి ఇస్తాం బోనస్ అయ్యి, బోనస్లు గ్రాడ్యుయేట్స్ అయ్యి, దాని గురించి కూడా స్థానంలో మాట్లాడుతాం, ఓకేనా. అండ్ ఓవర్ హెడ్స్ అని చెప్పేసరికి ఓవర్ హెడ్స్ గురించి ఉపాంత కాస్టింగ్ డైరెక్ట్గా డిస్కస్ చేద్దాం. అంటే ఉపాంత కాస్టింగ్ అంటే ఉపాంత అంటే ఏంటి? ఎడిషనల్ బెనిఫిట్ అండి, అదనపు లబ్ధి, ఓకేనా. అయితే అదనపు లబ్ధి అంటే అదనం అంటే ఏంటంటే ఇక్కడ ఒక వస్తువుని ప్రొడ్యూస్ అంటే ఉత్పత్తి చేయడం వల్ల అదనంగా ఏమైనా కాస్ట్ అయిందా, లేకపోతే ఎక్కడ కాస్ట్ అయితే ఆ కాస్ట్కి సంబంధించిన వేల్యూ అంటే ఏ విధంగా ఉందనే దాని గురించి ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. అయితే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే చూడండి, ఇక్కడ కూడా ఏంటంటే ఫస్ట్ అమ్మకాలండి, సేల్స్ డైరెక్ట్ సార్ట్ చేస్తున్నాను ప్రెజెంట్. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ ఒకటి, ఇది ఫార్మేట్ మార్జిన్ కాస్టింగ్. అయితే మార్జిన్ కాస్టింగ్ ఉపాంత కాస్టింగ్ అంటే ఒక వస్తువుని అదనంగా ఉత్పత్తి చేయడం వల్ల ఎటువంటి కాస్టింగ్ అయింది అనే దాన్ని మాట్లాడేసి ఉపాంత కాస్టింగ్ అని డిస్కస్ చేస్తామని. అయితే ఇక్కడ మీకు ఎకనామిక్స్లో చదువుకుంటారు లో ప్రాఫిట్ లో లాస్ సిచ్యువేషన్ అది ఈ విధంగా ఉంటుంది. అంటే వ్యయాలు 1000 రూపాయలు అయింది, లాభం కూడా వచ్చు, అన్ని నమ్మకాలు కూడా 1000 రూపాయలు అయింది. అప్పుడు లో ప్రాఫిట్ లో లాస్ సిచ్యువేషన్ వస్తుందని గురించి డిస్కస్ చేసుకుంటాను. అయితే ఇక్కడ అది ఏ విధంగా వచ్చిన క్యాల్కులేషన్ మాత్రం ఇక్కడ చేస్తామన్నాము, ఓకేనా. సపోజ్ ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్నాం చూసారా, ఫస్ట్ కాస్ట్ సీరియల్ గురించి. అంటే రా మెటీరియల్స్ ల్యాబ్లు, తర్వాత వచ్చి ఓవర్హెడ్స్ కలిపేసిన తర్వాత మొత్తం అంతా కాస్ట్ వచ్చింది. కాస్ట్ నుంచి ఏంటి కలిపామండి? లాభం కలిపాం. తర్వాత దానికి ఏంటి వచ్చింది? అమ్మకం వ్యయం వచ్చింది, సారీ అమ్మకాలు వచ్చింది. ఆ విధంగా ఇక్కడ డైరెక్ట్గా మనకి ఇందాక మిస్సింగ్ డేటా అని చెప్పారు చూసారా, ఆ డేటా ఇక్కడ లభిస్తుంది. సపోజ్ దీంట్లో ఎలా ఉంటుందంటే అమ్మకాలు అని చెప్పి ఒక 10,000 యూనిట్స్ అని ఇస్తాడండి. సపోజ్ 10,000 యూనిట్స్ అమ్మాడు అనుకోండి, ఒక్కొక్క యూనిట్ కాస్ట్ వచ్చి 10 రూపాయలు అని చెప్పాడు అనుకోండి. అమ్మకం ధర ఎంతండి? ఒక యూనిట్ ధర పర్ యూనిట్ అనేది ఇక్కడ రాస్తాం చూడండి. అమ్మకం ధర 10 రూపాయలు అని చెప్తున్నాడు అండి. మొత్తం యూనిట్స్ ఏంటంటే 10,000 యూనిట్స్. అంటే 10 రూపాయలు ఒక యూనిట్ అయితే 10,000 యూనిట్స్ ఎంత అవుతుంది? ఇక్కడ 10,000 × 10 1 lakh సేవింగ్ వాల్యూ అవుతుంది. అంటే అమ్మకపు విలువ ఎంత అవుతుందంటే ఇక్కడ 1,00,000 రూపాయలు అవుతుంది, ఓకేనా. అయితే మనకి వేరియబుల్ ఎక్స్పెన్సెస్ అంటే వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటంటే చర వ్యయం అండి. చర వ్యయం అని చెప్పేసి ఎగ్జాంపుల్ ఎలా మాట్లాడుకోవచ్చు అంటే మీకు ఎగ్జాంపుల్ కింద ఓకే, నేను ఇక్కడ ఉన్నానండి. ఇప్పుడు
నేను ఇక్కడ ఉన్నప్పుడు క్లాస్లోనే నాకు 1 అవర్కి 1000 రూపీస్ సాలరీ వచ్చింది. అంటే 1 అవర్కి 1000 రూపీస్ పే చేస్తున్నాను అనుకోండి. ఒక్కడ ఉన్నా నాకు ఎంత పే చేయాలి? ఇక్కడ 1000 రూపీస్ పే చేయాలి. అదే కనుక 100 మంది ఉంటే 1000 రూపీస్. అంటే కాస్ట్ ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు ఒకడున్నా 1000 అవుతుంది, 100 మంది ఉంటే ఎంత 10 రూపాయలు అవుతుంది. అంతే కదా, ఒక్కొక్క స్టూడెంట్కి 10 రూపాయలు సరిపోదు కదా. అదేనవ్వాలి. దాని గురించి చాలా డిస్కస్ చేస్తామండి. ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటంటే నువ్వు వచ్చిన ప్రొడక్షన్ చేసినా చెయ్యకపోయినా అయ్యే వ్యయం ఏదైతే ఉందో దాన్ని స్థిర వ్యయం అంటారు. ఇంకో ఎగ్జాంపుల్ గురించి మాట్లాడాలంటే మనకి ఫ్యాక్టరీ మాట్లాడదాం. ఫ్యాక్టరీలోనే లాక్డౌన్ సిచ్యువేషన్ ఏర్పడింది. లాక్డౌన్ కానీ స్ట్రైక్స్ కానీ ఉంటాయి కదా, ఆ సిచ్యువేషన్లో ఫ్యాక్టరీ అయితే రన్ అవుతుంది. ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ మాత్రం ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ కాదు, ఆఫీసర్స్ ఉంటారా, ఆఫీసర్స్ ఇచ్చే శాలరీస్ ఉంటాయండి. వాళ్ళు పని చేయడం శాలరీ తీసుకుంటారా? శాలరీ తీసుకుంటారా? అవన్నీ కూడా ఫిక్స్డ్ కాస్ట్లోకి వస్తాయండి. అదే కనుక ఫ్యాక్టరీ ల్యాబ్ ఉందనుకోండి, ల్యాబ్ ఏంటి ప్రొడక్షన్ ఎంత చేస్తే తను 10 యూనిట్స్ ఉత్పత్తి చేసింది, తను 20 చేసింది, తను 30 చేసింది అంటే 10 యూనిట్స్, ఒక్కొక్క యూనిట్ 10 రూపాయలు ఇస్తున్నానంటే తను ఎంత తీసుకుంటారు? 100 రూపాయలు తీసుకుంటారు. తను 200, తను 300. దీన్ని చరవేం అంటాము. అయితే స్థిరవేం అంటే ఏంటి? వర్క్ ప్రొడక్షన్ చేసినా చేయకపోయినా అయ్యే కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ అంటాం. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే లాక్డౌన్ ఉండిపోయినా లేదా ఏదైనా ఈ శాలరీస్ అయితే ఇవ్వాలి కదా, అలాగే రెంట్స్ ఉన్నాయండి, గోడౌన్ రెంట్స్ అయ్యి ఉన్నాయి, గోడౌన్ రెంట్స్ కూడా పే చేయాలి. అవన్నీ కూడా ఎందుకు వస్తుందండి ఫిక్స్డ్ కాస్ట్లకే. ఇవి కాకుండా సెమీ వేరియబుల్ కాస్ట్ అని ఉంటుందండి, పాక్షిక చర వ్యయం అని ఉంటుందండి. దీని కరెంట్ యూనిట్స్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చండి. మీకు కరెంట్ యూనిట్స్ అబ్జర్వ్ చేసినట్లయితే 100 యూనిట్ల వరకు ఒక యూనిట్కి రూపాయి అని చెప్తాడు. 100 యూనిట్ నుంచి 150 యూనిట్స్ వరకు రూపాయి కావాలని చెప్తాడండి. అవునా? 150 దాటిన తర్వాత 2 రూపీస్ అని చెప్పాడు అనుకోండి. నేను 150 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను అనుకోండి, అయితే 140 యూనిట్స్ నెలకి నాకు కరెంట్ వాడుతున్నాను. అప్పుడు నాకు ఎంత అవుతుందంటే కాస్ట్ 100 యూనిట్స్కి ఒక్కొక్క యూనిట్ అని చెప్పాను. 100 యూనిట్స్కి ఒక్కొక్క యూనిట్కి 100 యూనిట్ వరకు ₹1 రూపాయి చెప్పాను కాబట్టి 100 into 1 100 రూపీస్ అవుతుంది. రిమైనింగ్ 100 అంటే 101 to 150 అదేం చెప్పాను నేను 150 పైసా అని చెప్పాను, అంతేనా? 1.50 పైసా. సో అంటే రిమైనింగ్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి నాకు? 40. సో 40 into 1.60 రూపీస్ అవుతుంది. అంటే ప్లాట్ కాస్ట్ ఎంత అవుతుంది? 160 రూపీస్. 160 కాస్ట్ అవుతుంది. ఓకేనా? దీన్ని ఏంటంటారంటే సెమీ వేరియబుల్ కాస్ట్ లో రప్పించవచ్చు. అంటే కొంతవరకు స్థిరంగా ఉంటుందండి, ఆ కొంతవరకు తర్వాత ఏమవుతుంది? మారుతుంది. ఇక్కడ వరకు స్థిరమే కదా ఉంది, 100 యూనిట్స్ వాడేసిన 100 యూనిట్స్ వరకు స్థిరంగా ఉంది. ఇక్కడ ఎన్ని యూనిట్స్ వాడాలో అన్ని యూనిట్స్ బయట లాగా ఉంది, పాక్షిక. ఇందాక దీనికే చెప్పానండి ఎంప్లాయీస్ శాలరీ అని చెప్పుకున్నామండి. ఓకేనా? అయితే ఇక్కడ దీని గురించి వచ్చేసరికి ఏంటంటుందంటే సపోజ్ ఇక్కడ అలాగే దీని డైరెక్ట్ కాస్ట్ చెప్తున్నానండి. వేరియబుల్ కాస్ట్ మనకి 6 రూపీస్ అయ్యింది అనుకోండి, అంటే చర వ్యయం. అంటే చర వ్యయం అంటే ఎప్పుడు కూడా మారే వేయాలని చెప్పాను కదా, ఆ వ్యయం ధర వచ్చి 6 రూపీస్ అనుకున్నాం. అంటే ఇక్కడ టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది? ఇక్కడ ఎంత అవుతుంది? 60,000 అవుతుంది. 6 into 10,000. 6 into 10,000 ఒక్కొక్క యూనిట్కి వ్యయం 6 రూపాయలు అయితే మొత్తం 10,000 యూనిట్స్ ఎంత వస్తుందంటే 60,000. అంటే మనం మిగిలిన ఎంత అంటే 1,00,000 రూపాయలు అమ్మేస్తే చర వ్యయం వచ్చి 40,000 అయితే నాకు మనకి మిగిలిన ఎంత 40,000. అయితే స్థిర వ్యయం వచ్చి అంటే ఎంప్లాయీస్ ఏదో ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ వచ్చి మనకి 10,000 అయ్యింది అనుకోండి, డైరెక్ట్ వేస్తున్నాను. ఇది నాకు ఎంత వస్తుంది ప్రాఫిట్ వచ్చి? 30,000 ప్రాఫిట్ అండి. ఓకేనా? అంటే ఒక యూనిట్ నాకు ఎంత వచ్చిందంటే 30,000 బై 10,000 చేస్తే వచ్చేస్తుందండి 3 రూపీస్ వస్తుంది. 1,00,000 బై 10,000 చేసామని 10 రూపాయలు వచ్చేస్తున్నాయి. చూడండి డేటా ఎక్స్పెరిమెంట్ 10 into 10,000 ఇస్తే 1,00,000 వస్తుంది. ఒకవేళ ఇది ఇవ్వకుండా ఇది ఇచ్చాడు అనుకోండి 100 వాల్యూ అయితే నంబర్ సెల్లింగ్ ప్రైస్ అలాగా అన్ని కట్టుకోవాలనుకోండి 1,00,000 బై 10,000 చేస్తే వచ్చేస్తుంది. ఇది ఇస్తే ఇది వస్తుంది, ఇది ఇస్తే ఇది వస్తుంది, ఏదో మాత్రం తేడా ఉంటుంది. అలాగే ఇది ఇచ్చాడు కాబట్టి 6 into 10,000 అని చెప్పి 60,000 రూపాయలు టోటల్ మన చరవేం అయిందని చూపించామండి ఇక్కడ. ఓకేనా? అయితే మిగిలిన ఎంత? 40,000 రూపాయలు మిగిలింది. 40,000 రూపాయలకి స్థిర వ్యయం స్థిర ఖర్చులు తీసేసి ఎంత వచ్చిందంటే 30,000 రూపాయలు లాభం వచ్చింది మనకి.
అయితే 30,000 రూపాయలు లాభం ఎన్ని యూనిట్స్ ఉత్పత్తి చేస్తే వచ్చిందండి ఇక్కడ? ఎన్ని యూనిట్స్ ఉత్పత్తి చేస్తే వచ్చిందండి? 10,000 యూనిట్స్. 10,000 యూనిట్స్ అండి. అంటే 30,000 రూపాయలు లాభం మనం 10,000 యూనిట్స్ ఉత్పత్తి చేస్తే వచ్చిందంటే 1 యూనిట్ లాభం ఎంత వస్తుంది? 30,000 బై 10,000 అండి. ఎంత వస్తుంది? 3 రూపీస్ అండి. ఇది ఇందాక 1,10,000 అంటే ఇది వస్తుంది, 60,000 10,000 అంటే ఇది వస్తుంది, 10,000 10,000 అంటే ఇది వస్తుంది, అంటే రూపాయి వస్తుంది. అలాగే 30,000 10,000 అంటే 3 రూపాయలు వస్తుంది. చిన్న లాజిక్ అండి. అంటే ఏదో ఒకటి ఇస్తాడు, ఆ డేటా పట్టుకొని మనం వెళ్ళిపోవడం ఇంకా. ఇది 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 ఇచ్చాడు అనుకోండి, ముందర ఫార్మేట్ వేసుకోవడం, లాగేసుకోవడం బయట. ఓకేనా? దీని నుంచి క్యాలిక్యులేట్ చేసేది ఏంటంటుందంటే పీవీ రేషియో ఉంటుందండి. పీవీ రేషియో అంటే లాభ పరిమాణ నిష్పత్తి అంటే, అంటే లాభానికి అమ్మకానికి మధ్య గల నిష్పత్తిని లాభ పరిమాణ నిష్పత్తి అని చెప్తారండి. అంటే పీవీ రేషియో లాభానికి, ఇంకోటి ఏం చెప్పాను, లాభానికి అమ్మకాలకి మధ్య గల నిష్పత్తి అంటే. అంటే దీని సూత్రం ఏంటంటే మిగులు బై అమ్మకాలు ఇంటూ 100 అని ఉంటుంది. మిగులు ఎంత వచ్చింది? 40,000 బై 1,00,000 ఇంటూ 100, అంటే 40% వచ్చిందని చెప్పి పర్సంటేజ్ లో మాట్లాడుకుంటాం. ఇదే పర్సంటేజ్ లో మాట్లాడుకున్నాం అనుకోండి, అమ్మకాన్ని ఎప్పుడు కూడా మీరు 100 అనుకుంటాం. ఆటోమేటిక్ ఇది 60 అవుతుంది, ఇది 40 అవుతుంది. అంటే మన పీవీ రేషియో 40 వస్తుందండి. ఒక ఫార్మర్స్ వేసుకుంటే వస్తుందండి. ఓకే.